హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్‌గా రిలీజ్ అయిన యూపీఎస్సీ రిజల్ట్స్‌లో మనం చూసాం ఎంతో మంది మంచి మంచి ర్యాంకులు తెచ్చుకోవడం. అయితే ఇప్పుడు వాళ్ళ స్టోరీస్ అంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, ఎంతో ఇన్స్పిరేషన్‌గా కూడా ఉండడం చూస్తున్నాం. అయితే అదే లిస్ట్‌లో 780 ర్యాంక్ సాధించిన ఉదయ్ కృష్ణారెడ్డి గారి స్టోరీ కూడా ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. చాలా ఇన్స్పిరేషనల్‌గా కూడా ఉంది అని అంటున్నారు. అసలు ఎవరు ఈయన? ఆయన స్టోరీ ఏంటి? సో, ఆయన గురించి మరింత డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో, సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో, నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మన తెలుగువాడు ఉదయ్ కృష్ణారెడ్డి 780 ర్యాంక్ సాధించారు. ఇప్పుడు ఆయన స్టోరీ కొద్దిగా వైరల్ అవుతుంది సార్. అంటే ఆయన ఎన్నో కష్టాలు ఫేస్ చేసి ఈ ర్యాంక్ సాధించారు. మరి ఆయన ఎవరు? ఆయన డీటెయిల్స్, ఆయన స్టోరీ ఏంటి సార్? మీరు చెప్పండి. నేను పొద్దున్నే మా మీడియా మిత్రులు గ్రూప్ ఒకటుంది. ఆ గ్రూప్‌లో కూడా ఒక మీడియా మిత్రుడు ఉన్నారు. రమాశంకర్ అని. ఆయన సిగ్నేచర్ అని ఒక ఇన్‌స్టిట్యూట్ ఉంది. ఈ సివిల్ సర్వీస్‌కి ట్రైనింగ్ ఇచ్చేది. ఉప్పల్లో ఎక్కడో ఉంటుంది. తను ఇతనిది షేర్ చేశారు. ఇట్లా మన ఇన్‌స్టిట్యూట్ నుంచి వెళ్ళాడు. 780 ర్యాంక్ వచ్చింది ఉదయ్ కృష్ణారెడ్డికి. సో గ్రూప్‌లో సభ్యులందరూ, మీడియా మిత్రులందరూ కూడా హార్ట్‌లీ కంగ్రాట్స్ టు బోత్ కృష్ణారెడ్డి అండ్ మిత్రుడు రమాశంకర్ కూడా చెప్పారు. ఆ తర్వాత మధ్యాహ్నానికి నేను మామూలుగా న్యూస్ చూసేసరికి ఇట్లా ప్రకాశం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి, తెలుగువాడు, చాలా సాధక బాధలు పడి మొత్తానికి ఒక అవమానకరమైన సంఘటన ఎదురైన తర్వాత ఈ స్థాయికి వచ్చాడు అనేది ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ మరుక్షణం ఇంకా వైరల్ అయిపోతుంది. అంటే ఎప్పుడైనా సరే ఒకసారి రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే ఆయన చెప్పారని కాదు, సందర్భం ఆయనది గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎవరైతే చిన్నప్పటి నుంచి బాగా డక్కా ముక్కలు తింటారో, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో, వాళ్ళే ఒక మంచి స్థాయికి వెళ్తారు అనేది ఒక సర్వేలో, అంటే ఆయన అభిప్రాయం ఒక సర్వేలో కూడా అట్లాగే అనిపించింది. నేను చాలామంది చూశాను. అంటే ఇతను కూడా చిన్నప్పుడే తల్లి తండ్రి పోగొట్టుకోవడం, ఒక నాయనమ్మ ఆదరణతో, ఆదరాభిమానాలతో బతకడం, ఆవిడ ఒక సామాన్యురాలుగా బిలో మిడిల్ క్లాస్ కూరగాయలు అమ్ముకుంటూ పొట్టపోసుకుని మనవాడిని చదివించి స్థాయికి తీసుకొచ్చినందుకు నిజంగా హౌ గ్రేట్ షీ ఈజ్ రియల్లీ కదా. ఆ కాలం మనుషులకి అంత అవేర్నెస్ ఎక్కడుంటుంది, అంత తెలివితేటలు, ఆ చదువు ఎక్కడుంటుంది. కానీ ఒక కుటుంబ పద్ధతిగా, ఒక సమాజానికి తగ్గట్టుగా తయారు చేయడం అనేది గొప్ప విషయం. సో ఆ వైరల్లో కూడా ఆవిడ నాయనంతో పాటు అతను ఫోటో దిగుతున్న ఫోటో కూడా ఒక సినిమా స్టోరీ లాగా అనమాట. అంటే స్టోరీ కూడా చదివితే ఎలా ఉందంటే, ఇతను కానిస్టేబుల్గా అన్నీ తనకి చదివి ఒక డిగ్రీ వరకు చదువుకొని కానిస్టేబుల్గా ఉద్యోగం సంపాదించి అయినప్పటికీ అతను ఉన్నతాధికారి ఒకసారి అవమానించాడని ఆ అవమాన భారం తట్టుకోలేక వెంటనే రాజీనామా చేసి దీన్ని ట్రై చేస్తే మేబీ 3-4 సార్లు వేసాడంట. ఇప్పుడు 4వ సారి 5వ సారి ర్యాంక్ కొట్టాడు. మొత్తాన్ని కొట్టాడుగా. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, బ్రెయిన్ అబ్జర్వ్ చేసింది ఇప్పుడు, అంటే ఈయన కొద్దిగా కానిస్టేబుల్గా ఉద్యోగం చేసి చిన్నప్పటి నుంచి సాధక బాధలు అనుభవించాడు కాబట్టి ఒక మెచ్యూరిటీ లెవెల్ ఉంటుంది కదా. కానీ ఇప్పుడు జనరేషన్ ఎలా ఉన్నారంటే, ఒక పరీక్ష పోతే ఫెయిల్, సూసైడ్, ఒక అమ్మాయి రిజెక్ట్ చేస్తే సూసైడ్, ఒక తండ్రి గట్టిగా తిట్టాడంటే సూసైడ్, ఫ్రెండ్స్ మధ్యలో కామెంట్ చేసి ఎక్కువగా అవమానించారంటే ఏంటి అసలు. అంటే మానసిక స్థైర్యం కోల్పోతున్నారు. ధైర్యం ఎలాగో లేదు, మానసిక స్థైర్యం కూడా కోల్పోతున్నారు. సో అటువంటి వాళ్ళందరికీ ఇతన్ని లాంటి వాళ్ళని మనలాంటి వాళ్ళు హైప్ చేసి చెప్పాలి, హైలైట్ చేసి చెప్పాలి. ఉన్నదే ఉన్నట్టుగా చెప్పినా కూడా అది రీచ్ అయితే దాని మీద 100లో ఒక్కడైనా సీరియస్గా ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాడి కెరీర్ బాగుంది. అంతే కదా. ఒక అధికారి అవమానించాడని చెప్పి జనరల్గా ఏం చేస్తారు, అవమాన భారత పడి మళ్ళీ ఊరు వెళ్ళిపోవడం, ఏదో ఊర్లో ఏదో సాదా సీదాగా, అంటే ఒక్కొక్కరు ఇప్పుడు ఊరు వెళ్ళిపోయి సాదా సీదాగా బతికి అక్కడ కూరగాయలు అమ్ముకొని బతికి అలా ఒక ఇండస్ట్రీ స్థాయించి పెద్ద ఇండస్ట్రియలిస్టులు కూడా ఉన్నారు చాలా మంది. అంటే బట్ కాలక్రమేణా ఇలాంటి వాళ్ళు కొంతమంది మనం తెరమరుగా మర్చిపోతుంటాం. బట్ ఈయన దాన్ని కసిగా తీసుకొని మళ్ళీ చూడండి, ఉద్యోగం ఉంటే మళ్ళీ అంత సీరియస్గా చదవలేడు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే సివిల్స్కి అప్రోచ్ అవ్వడం అంటే రోజుకి 16 నుంచి 18 గంటలు కష్టపడితే కానీ, మిత్రుడు కూడా చెప్తుంటాడు, 18 గంటలు సుమారుగా 16-18 గంటలు కానీ కష్టపడకపోతే అది కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చేస్తుందని గ్యారంటీ లేదు. చూడండి ఎంత కష్టం, ఎంత మేధావితనం, ఎన్ని బుక్స్ రెఫర్ చేసి ఉండాలి, ఎన్ని బుక్స్ అవపోసన పట్టాలి. అంత బాగా ఒక ఉద్యోగం గవర్నమెంట్ సర్వెంట్గా చేసి వచ్చారు కాబట్టి మేబీ ఇప్పుడు ఆయనకు వచ్చే ర్యాంక్కి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి నెక్స్ట్ కాకపోయినా ఐఆర్ఎస్ స్థాయి అధికారం అంటే తక్కువ. రెవెన్యూ సర్వీస్ అంటే గ్రేడ్ 1 గ్రూప్ 1 ఆఫీసర్ అండి కదా. ఎంత ఉందా ఒకసారి. కానిస్టేబుల్ ఎక్కడ, గ్రూప్ 1 ఆఫీసర్ ఎక్కడండి.
సివిల్ స్పైగా డైరెక్ట్ అంత అంటే ఒక డివిజనల్ జిల్లా స్థాయి అధికారులకి అయిపోవడం అనేది గొప్ప విషయమే కదా. సో అది కూడా మా మిత్రుడు సంబంధించిన దాని ఇన్స్టిట్యూట్లో ఆయన చదువుకోవడం, ట్రైనింగ్ అదే ఇన్స్టిట్యూట్లో చేరడము, ఆయనకి రావడము, మా మిత్రుడు అది షేర్ చేయడం, తర్వాత న్యూస్లో ఇది వైరల్ అవ్వడం, నిజంగా అంటే మనకు తెలిసిన దగ్గర సర్కిల్లోని వాళ్ళే వీళ్ళంతా అనేది కూడా చాలా నాకే ఆనందంగా అనిపిస్తే, ఇప్పుడు ఉదయ కృష్ణారెడ్డి గారి వ్యక్తులకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు ఎవరెవరు ఇప్పుడు చూడండి అందరూ ఇప్పుడు ఎవరైతే నాయనమ్మ ఆదరణతో పెరిగి పెద్దవాడయ్యాడో ఇప్పుడు అందరూ వస్తారు, మావాడు 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 మా దగ్గర వాడు. నేను ఉదయకృష్ణారెడ్డి స్వయాన మా మేనల్డబ్బా అని అంటాడు, కజిన్ అయినా కూడా అలా దగ్గర చేయాలి తీసుకుంటారు. ఎంత ఒక విధంగా ఎంత ధైర్యం లేకపోతే, ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేకపోతే రిజైన్ చేసి మరీ అప్రోచ్ అవుతాడు చెప్పండి జాబ్కి. జనరల్గా మనం ఏం చేస్తాం, అరే ఇన్ని రోజులు అదే స్థానంలో ఎవరైనా ఉంటే నాయనమ్మ పడ్డ కష్టాలకి సర్లే మళ్ళీ నేను ఉద్యోగం మానేస్తాను, నాన్నమ్మకి పోషించగలను లేదో, నా పరిస్థితి ఏంటో ఎందుకులే ఆవిడకి చివరి స్టేజ్లో ఇబ్బంది పెట్టడం అని కూడా అనుకొని కాంప్రమైజ్ అయిపోతాం. కానీ అది కాంప్రమైజ్ అవ్వలేదు, రిజైన్ చేసి సీరియస్గా చదివి 3వ సారికో 4వ సారికో కాకపోతే 5వ సారికి. ఇప్పుడు గజనీ మహమ్మద్ స్టోరీ ఎందుకు చెప్తారంటే 17 సార్లు దండయాత్ర చేసినా కూడా 18వ సారి కూడా అదే విసుగు. 17 సార్లలో ఎంతమంది సైన్యం కోల్పోయి ఉంటాడు, ఎన్ని లక్షల మంది సైన్యం కోల్పోయి ఉంటాడు, అయినా ఎక్కడ విసుగు చెందలేదు. అయితే ఇక్కడ మనం ఇది వేరే స్టోరీ. అంటే ఇక్కడ వైపు పృథ్వీరాజు అనే వ్యక్తి ఎందుకు క్షమించాడనే విషయం పక్కన పెడితే, అన్నిసార్లు దండయాత్ర చేసినా కూడా 18వ సారి కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తెచ్చుకొని మళ్ళీ దండయాత్ర చేయడము, గెలవడము, ఒక్కసారిగా భారతదేశంకి ఈ ఒక రకమైన మైనారిటీస్ ఎంటర్ అవ్వడం, ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. అలా అంటే ఆ పట్టుదల అనేది గొప్ప విషయం ఎవరి గురించి అయినా, అది మంచివాడా చెడ్డవాడ విషయం పక్కన పెడితే. సో అలాగా ఉదయ కృష్ణారెడ్డిగా కూడా ఒక జనరల్గా చిన్నా చితగా ప్రైవేట్ జాబ్ చేసినోడే అబ్బా మాకు కమిట్మెంట్స్ ఉన్నాయి, అబ్బా మనం ఏం వెళ్తాం, వేరే జాబ్కి ఏం వెళ్తాం, ఇది మళ్ళీ వస్తే వచ్చేసరికి ఈఎంఐ కట్టాలి, దీని ఈఎంఐ కట్టాలి, పిల్లలు ఇది కట్టాలని మనం కాంప్రమైజ్ అయిపోతాం. అట్లాంటిది గవర్నమెంట్ జాబ్ ఉండి, స్థిరమైన గవర్నమెంట్ జాబ్ ఉండి కూడా ఒక అవమానించాడన్న కసిగా తీసుకొని దాన్ని మళ్ళీ పాస్ అయ్యి 3-4 అటెంప్ట్లో కూడా విఫలమైనప్పుడు ఎంత బాధపడి ఉంటాడు ఆయన. అయినా కసిగా మళ్ళీ రావడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, గొప్ప విషయమే. అంతే అంటున్నాను, చిన్నప్పుడు ఎవరైతే ఎక్కువగా సాధక బాధలు పడతారో, ఇబ్బందులు పడతారో ఖచ్చితంగా వాళ్ళ రకమైన కసి ఓకే లేదు. ఇప్పుడు జనరేషన్ పేరెంట్స్ కూడా ఒక విధంగా అన్ని రకాల సౌకర్యాలు అన్ని కల్పించడం వల్ల కూడా వాళ్ళు ఎందుకో అంత పూర్తిగా మానసిక స్థైర్యంతో రూపాంతరం చెందట్లేదు, డెవలప్ అవ్వట్లేదు అనేది ఒక అభిప్రాయం. మేబీ అయినా అయి ఉండొచ్చు. చిన్నప్పటి నుంచి డక్కాముక్కాలు తిని కష్ట నష్టాలు అనుభవిస్తేనే ఒక కసి ఏర్పడుతుంది. ఆ కసిని ఇప్పుడు ఇదే దాన్ని కొంతమంది ఏమన్నా అవమానించాడు అని చెప్పి ఆడి మీద కత్తి నూరే వాళ్ళు కూడా లేరా? వాడు దొంగ దెబ్బ తీయాలని ఆ సుపీరియర్ ఎవరైతే అవమానపరిచాడో, పేరు అనవసరం, సుపీరియర్ అన్నాక ఒక్కొక్కసారి ఆయనే ఫ్రస్ట్రేషన్ ఈయన మీద సీరియస్ అయ్యాడు, ఆయనకున్న ఏ ప్రెజర్తో ఈయన మీద అన్నాడో అవన్నీ పక్కన మనకు అనవసరం. కానీ ఈయన మళ్ళీ లాభం లేదురా, ఆడి మీద కసి తీర్చుకుందాం, ఆడు దొంగ దెబ్బ తీద్దాం, వెనక నుంచి కొట్టేద్దాం, ఇలా అనుకోలేదు కదా. అందుకే ఎప్పుడు కూడా ఒక డైలాగ్ చెప్పి ముగిస్తాను, పొగడ్త అనేది ఇప్పుడు 3 కాళ్ళ కుర్చీ వంటిదంట. కూర్చుంటే బ్యాలెన్స్గా కూర్చున్నట్టు ఉంటుంది కానీ ఎప్పుడు ఇటు పడిపోతాం తెలియదు. విమర్శ ఎప్పుడైనా గొప్పది. విమర్శ వల్లే మనిషి అభివృద్ధి చెందుతాడు, మంచి స్థాయికి వెళ్తాడు. అది సద్విమర్శ. అంటే మంచిగా తీసుకుంటే సద్విమర్శ, లేదంటే విమర్శ అంటారు అట్లా. సో ఎనీహౌ హార్టీ కంగ్రాచులేషన్స్ టు మా మీడియా మిత్రుడు, అలాగే మన ఉదయ కృష్ణారెడ్డికి కూడా, ఆ టీం సభ్యులందరికీ కూడా, అంటే కుటుంబ సభ్యులు కూడా చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.